హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో ఇవాళ ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కదా, అందుకని నేను దీపం పెట్టాను. సో నాకు వచ్చిన విధంగా నేను పెట్టుకున్నాను. చూడండి ఎంత చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడాలి, ఇంకా చూద్దామని అనిపిస్తుంది. పాయసం చేశాను, చూసారా? దీపం ఇది మార్నింగ్ నేను డ్యూటీ చేసుకొని వచ్చి చేశాను ఓపిక్గా. సో నేను మీకు ఒక విషయం చెప్పాలి, కానీ ఇప్పుడు కాదు, కొన్ని రోజులు టైం, ఒక 4 వీక్స్ తర్వాత చెప్తాను. కొంచెం టైం పడుతుంది. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మీరందరూ ఎలా చేసుకున్నారు? నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. చూసారుగా, సింపుల్గానే మనకు తోచినంతలో మనకు ఇష్టమైన, మనకు ఇష్టపూర్వకంగా ఎలా అయితే వస్తుందో అలా చేసుకోవాలి. ఆడంబరాలకు పోయి ఇలానే చేయాలి, ఇలా చేయాలా అని మనమేమి ఓ హంగామా చేయాల్సిన అవసరం ఏం లేదు. బేసిక్గా ఉన్న దాంట్లోనే మనం తృప్తిగా దేవుడికి నైవేద్యం ఏది ఉంటే అది పెట్టుకుంటే స్వామి మనల్ని ఆశీర్వదిస్తాడు. చూసారా, నేను ఇది కొత్తగా తీసుకున్నాను పటము, సపరేట్గా పెట్టారనమాట. గుళ్ళో అయితే అది నా నా ఏమంటారు, నా పూజ గదిలో అయితే పెట్టలేదు, సపరేట్గా పెట్టి నేను దీన్ని ఇలా సపరేట్గా పెట్టి ఇలా దీపాలు అనేది పెట్టానన్నమాట. చాలా చక్కగా ఇందాకే పెట్టాను. అన్నీ చేసుకొని, ఇల్లంతా క్లీన్ చేసుకొని, డ్యూటీ చేసుకొని వచ్చి చేసుకునేసరికి ఈ టైం అయింది. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు మనం అనుకున్నవి డెఫినెట్గా అన్నీ జరుగుతాయండి. సంతానం లేని వాళ్ళకి సంతానము, డబ్బు లేని వాళ్ళకి డబ్బు, ఏదైనా వ్యాపారంలో నష్టం వచ్చినా ఆ టైంలో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది మనం చేసుకోవచ్చు. ఇంట్లో బాధలు ఉన్నా కూడా నిష్టగా మనం 9 వారాలు కానీ 11 వారాలు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది. నేను పూర్తి వీడియో తీస్తాను, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు ఓపిక లేక జస్ట్ ఎలా చేశాను ఏమని చెప్పేసి మాత్రమే నేను వీడియో పెడుతున్నాను. చిన్న విగ్రహమే సుబ్రహ్మణ్యేశ్వర. ఈ ఈ పూజ చేసేటప్పుడు చాలా నిష్టగా ఉన్నానండి. ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు ఇవన్నీ కట్ చేసి కూర చేసుకున్నవి అవి ఏవి తినకూడదు. సో నేను కూడా ఇవాళ ఫాస్టింగ్ అనమాట. ఈవినింగ్ దాకా, ఈవినింగ్ ఏదైనా ఒక చపాతీ షుగరు అలా ఏదో ఒకటి తినేస్తాను. లేదంటే అలసందలు ఉడకబెట్టుకొని జస్ట్ దానికి తిరగవాత అంటే దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిరపకాయ, అంతే. అంతకుమించి ఎర్రగడ్డలు ఇవంతా వేసేది ఏం లేదు, పచ్చిమిరపకాయలు ఇవంతా వేసేది ఏం లేదు. అది ఈరోజు నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి యొక్క ప్రత్యేక పూజ. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా డెఫినెట్గా మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే కోరుకొని ఇలా చేసుకోండి, డెఫినెట్గా తీరుతుంది. నేను ఆ ఎక్స్పీరియన్స్ నేను మీకు డెఫినెట్గా లాంగ్ వీడియో అనేది పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ, బాయ్.